నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. ఉమెన్స్ వరల్డ్ కప్ 2025లో ఇండియా విజేతగా నిలిచినందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధన్యవాదాలు తెలపడమే కాకుండా క్రికెటర్స్ కావచ్చు, క్రీడలకు కావచ్చు మరింత ప్రోత్సాహం ఇస్తామంటూ స్వయంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారే చెప్పడం జరిగింది. ఇప్పటికే విద్యాశాఖలో సమూల మార్పులు తీసుకొస్తున్నటువంటి ఆయన మరి దీనికి గాను 10 సంవత్సరాల రోడ్ మ్యాప్ను చేయడంతో పాటు అలాగే క్రీడా కోటాను 3% పెంచుతామని కూడా మహిళా క్రికెటర్స్కు ఆయన హామీ ఇవ్వటం అయితే జరిగింది. సో దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. విద్యాశాఖలో ఎలాంటి మార్పులు లోకేష్ గారు వచ్చాక వస్తున్నాయో మనం చూస్తూ ఉన్నామండి. ఒక్క విద్యాశాఖలోనే కాకుండా ఆడవాళ్ళు చాలా అంటే ముఖ్యంగా క్రీడల్లో వెనుకబడ్డ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఈ ఉమెన్స్ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఒక్కసారిగా మహిళా ప్రపంచం పవర్ ఏంటి అని చెప్పి అందరికీ తెలిసింది. సో అందుకు తగ్గ ప్రోత్సాహం కూడా లభించాల్సిన అవసరం ఉంది మహిళలకు. ఆ రకంగా లోకేష్ గారు ఇప్పుడు చాలా హామీలు ఇవ్వటం జరిగింది. ఎలా చూడొచ్చు అంటారు? లోకేష్ గారు చొరవ తీసుకొని స్టేడియం కట్టిస్తామంటాం కావచ్చు, క్రీడా కోటాలో 3% పెంచుతామంటాం కావచ్చు. మీ ఉద్దేశం ఏంటి దీన్ని? నారా లోకేష్ యువ నాయకుడు. మరి నిజంగా యువ నాయకుడు అంటే ఎలా ఉండాలి, యువతని ఏ విధంగా ప్రోత్సహించాలి, మరి ముఖ్యంగా మహిళల పట్ల ఎంత గౌరవంగా ఉండాలి, వాళ్ళని ఏ విధంగా మనం ఆ గౌరవాన్ని సమాజంలో కల్పించాలంటే మన పాత్ర ఏంటి క్రీడల్లో అంటే చాలామంది మనం ఎన్నో సందర్భాల్లో చూసాం. కరణం మల్లేశ్వరి ఆవిడ కూడా మరి వెయిట్ లిఫ్టింగ్లో నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఆవిడ ఎన్నో సందర్భాల్లో గోల్డ్ మెడల్ అవి సాధించడం చూసాం. తర్వాత ఫస్ట్లో మనం చెప్పుకునేది పీటీ ఉషా, అశ్విని నాచప్ప, వాళ్ళ తర్వాత మనం కరణం మల్లేశ్వర్నే చూసాం. ఫస్ట్లో పీటీ ఉషా అంటే మనకు పాఠ్య పుస్తకాల్లో ఆవిడది స్టోరీలు ఉండేవి, చదువుకునే వాళ్ళం. అసలు మహిళ ఏ విధంగానైనా సరే సాధించవచ్చు అన్నదానికి వాళ్ళందరినీ కూడా మనం ఎంతో గొప్పగా చెప్పుకునేవాళ్ళం. తర్వాత చూస్తే హంపి చెస్ ఛాంపియన్. మరి ఇన్ని విధాలుగా మహిళలు ముందుకొస్తున్నా ఇంకా తల్లిదండ్రుల ఆలోచన విధానం కానివ్వండి, సొసైటీలో వాళ్ళ పట్ల ఎందుకు ఆ చిన్న మైనస్ ఎందుకు ఆలోచిస్తున్నారు సంకుచితంగా, ఇంకా వాళ్ళు క్రికెటర్లు అంటే క్రీడల్లో రాణించడానికి అంతగా తగిన వ్యక్తులు కాదు అనే ఆలోచనని తుడిపేయాలి. మరి ఇదొకటైతే ఇప్పుడు నారా లోకేష్ గారు నేను చూసాం వరల్డ్ కప్ ఏదైతే ఉమెన్ వరల్డ్ కప్ 2025లో మరి మహిళలు సాధించిన విజయం నిజంగా గర్వకారణం దేశానికి. మహిళలో ఏదైనా అంటే ప్రతి పురుషుడి వెనక ఒక స్త్రీ ఉంటుంది అంటే ప్రతి స్త్రీ వెనక పురుషుడు ఉంటాడా, ప్రతి పురుషుని వెనక స్త్రీ ఉంటుందంటే ప్రతి పురుషుని వెనక ఒక స్త్రీ ఉంటుంది. ఆయన ఏ విజయం సాధించాలన్నా కూడా ఖచ్చితంగా మహిళ వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళ హెల్ప్ ఉంటేనే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. కాబట్టి మహిళ ఆలోచన విధానం కానివ్వండి, పురుషుని కంటే కూడా ఆవిడ చాలా గొప్పగా ఆలోచించిద్ది అనేది మన పురాణాల్లో ఎప్పటి నుంచో ఉంది. ఆవిడ ఆలోచన ఈయన ఒక్క సెకండ్లో ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్స్ ఆలోచించగలిగితే ఆవిడ 100 క్వశ్చన్స్ ఆలోచించగలదు. అంత గొప్ప జ్ఞానం స్త్రీకి ఉంది. మరి ప్రకృతితో పోల్చుకుంటాం మహిళని. అలాంటి మహిళ ఏదైనా సాధించగలదు అనటానికి ఇప్పుడు మనం ఏదైతే వరల్డ్ కప్ గురించి చెప్పుకున్నామో మరి ఆ మహిళల్ని ప్రోత్సహించాలంటే మరి ఎవరి పాత్ర మరి ఎక్కువగా ఉందంటే ఒకవైపు ఇంట్లో ఉండే తల్లిదండ్రులు, పాఠశాలలో ఉండే గురువులు, మరి ఆ గురువులందరికీ కూడా మరి ఏదైతే ప్రభుత్వం నడిపిస్తుందో మరి విద్యాశాఖ మినిస్టర్ లోకేష్ గారు నిజంగా ఒకప్పుడు ఎన్నో బడిదుడుకులు, ఆయన కూడా ఎన్నో రకాలుగా బాడీ షేమింగ్ కానివ్వండి, ఎన్ని రకాల మాటలు కానివ్వండి అన్నీ మొన్న కూడా అన్నారు విద్యాశాఖ మంత్రిగా పనికి రాడు అని. మరి అసలు విద్యా వ్యవస్థ అంటే ఏంటి, పార్టీ అనే ముద్ర దాని మీద ఉండకూడదు అనే నిర్ణయంతో ఎల్లో కలర్లో ఉండే ఆ బస్సుల కలర్స్ కూడా బార్పిచ్చారు. ఆ ఫుడ్ క్యారీ చేసే వ్యాన్లు ఉంటే ఈ ప్రభుత్వ పాఠశాలవి వాటికి కూడా రెడ్, పర్పులో లేకపోతే ఇంకో బ్లూ కలర్ ఇట్లాంటివి పెట్టండి, కానీ ఎల్లో మాత్రం వద్దు. ఎందుకంటే ఈ రోజున చూస్తున్నాం సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు, మరి దానికి కూడా వీళ్ళు ఎలాంటివి ఆపాదిస్తారని. మరి అంత గొప్పగా మహిళల పట్ల ఆలోచించే విధానం, వాళ్ళని ప్రోత్సహించాలంటే తను ఏ విధంగా ఉండాలి, మరి ముఖ్యంగా ఈ ఆటల్లో ఆడే ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ విద్య మీద దృష్టి పెట్టలేరు సరిగ్గా. మరి ఇంత కష్టతరమైన 10 మందితో కలిసి ఉండే విద్య కాకుండా వీళ్ళకి పాఠ్యాంశ పుస్తకాలు ఏవైతే అవన్నీ కూడా స్పెషల్గా ప్రచురిస్తే బాగుండిద్ది, పబ్లిష్ చేస్తే అనేది నారా లోకేష్ గారి ఆలోచన. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామన్నారు. మరి మనం చూసాం ఎవరైతే తిలక్ వర్మ మరి ఆ రోజున గ్రౌండ్లో తను వెంటనే అక్కడ గెలిచాము అని తెలవగానే తను ఒక సైన్ చేసేసి ఇది లోకేష్ గారికి అని చెప్పి చూపించడం. ఒక నాయకుడు అంటే ఏంటి అంటే ఆ టయాన వాళ్ళకి తను వెనకుండి నడిపించింది ఎవరు వాళ్ళే గుర్తుకొస్తారు. మరి ఈ రోజున చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకోవాలంటే లాస్ట్ టైం నారా లోకేష్ గారు దుబాయ్ వెళ్ళారు క్రికెట్ మ్యాచ్ చూడటానికి అని ప్రచారం చేశారు. కాదు, అక్కడ అసలు ఆ గ్రౌండ్ ఏ విధంగా ఉంది, మరి అక్కడ ఎంతమంది మరి వీక్షకులు చూడటానికి అక్కడ అనుకూలంగా ఉంది,
మరి ఆ చైర్స్ అవన్నీ కూడా రోస్ అనేవి ఎలా అక్కడ తయారు చేసి పెట్టారు అవన్నీ కూడా రేపు ముందు రోజుల్లో అమరావతిలో ఒక స్పోర్ట్స్ గ్రౌండ్ ఏదైనా మనం స్థాపించాలంటే దానికోసం మనం ఒకసారి చూసి వస్తే తెలుస్తుంది కదా అని దుబాయ్ వెళ్ళి దుబారా తిరిగి వచ్చాడని కొంతమంది సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ మాట్లాడిన మాటలకి ఖచ్చితంగా ఈ రోజున మనం చెప్పాలి వాళ్ళకి సమాధానం. అంటే ఏదో ఇప్పుడు మహిళలు ప్రపంచ కప్ గెలిచారు కాబట్టి అక్కడ వెళ్ళి కూర్చొని ఇంటర్వ్యూలో నారా లోకేష్ గారు చెప్తున్నటువంటి మాటలు కాకుండా ముందుగానే ఆయన దుబాయ్ వెళ్ళాడని మీరు చెప్తున్నారు. అలాగే మనం చూస్తున్నట్టయితే చంద్రబాబు గారు కూడా మొన్న ఈ మధ్య సింగపూర్ వెళ్ళినప్పుడు పుల్లెల గోపీచంద్ని వెంట పెట్టుకొని వెళ్ళారు. సో అప్పుడు కూడా ఆయన అంటే ఆంధ్రప్రదేశ్లో క్రీడా డెవలప్మెంట్ ఏ విధంగా ఉండాలి స్వయంగా వాళ్ళు పర్యవేక్షిస్తే ఒక అవగాహన ఉంటుందన్న నేపథ్యంలో అంటే వాళ్ళు ముందు నుంచి కూడా క్రీడా శాఖ మీద బాగానే ఫోకస్ చేశారు. అవును, ఎందుకంటే వీళ్ళకి మైండ్ పరంగా ఎంత ఇదిగా వాళ్ళు చదువుతున్నారో మరి శారీరకంగా కూడా వ్యాయామం ఉండాలి. వాళ్ళకి ఇష్టమైంది ప్రతి ఒక్కరు చదువుకుంటారని ఏముంది, కొంతమందికి గేమ్స్ అంటే ఇష్టం, కొంతమందికి మరి చిత్రలేఖనం అంటే ఇష్టం, అట్లా రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కో దానిలో రాణిస్తారు. మరి వాళ్ళ ఇష్టాలను మనం కనిపెట్టి దానికి తగ్గట్టుగా మనం వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇస్తే ఖచ్చితంగా ప్రపంచ స్థాయిలో, దేశ స్థాయిలో కాదు ప్రపంచ స్థాయిలో కూడా ముందుకు వెళతారనేది మాత్రం వాస్తవం. ఎంతోమంది అలాంటి వాళ్ళని మనం చూసాం కూడా. మరి అలాంటిది నారా లోకేష్ గారు ఎప్పటి నుంచో ఈ ఏదైతే క్రీడారంగం పట్ల చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఖచ్చితంగా మహిళల్ని ఏ విధంగా ప్రోత్సహించాలనే దాని గురించి మరి స్పోర్ట్స్ సిటీగా ఏ విధంగా తీర్చిదిద్దాలి, గతంలో వాళ్ళు కూడా తీర్చిదిద్దారు. ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి అన్ని విధులు నిధులు అన్ని దుర్వినియోగం చేయటం. మరి చివరికి రాజకీయం ఈ రోజున కనీసం విద్యారంగంలో కూడా ఒక విద్యాశాఖ మినిస్టర్గా ఉండే ఆయన మరి ఎటువంటి పార్టీకి సంబంధించిన ఆనవాళ్ళు కనిపించకూడదని చెప్పి కోరుకుంటే ఆ రోజున కెప్టెన్ స్థాయి వ్యక్తిని ఎవరైతే హనుమ విహార్ అనే వ్యక్తిని ఏ విధంగా టార్చర్ చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇతనికి సంబంధించిన వ్యక్తులకి ఆ ఏదైతే పదవి కట్టబెట్టడానికి ఎక్కడ దేన్ని వదిలిపెట్టలేదు. ఇంకా దేనికి అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ కుక్కపిల్ల కాదేది కవితకి అనర్హమని వీళ్ళకి కూడా వైన్స్ మైన్స్ ఈ సంఘటన బయటపడే వరకు క్రీడా శాఖలో ఎక్కడ రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేదు. మొదటిసారి హనుమ విహారీ విషయంలోనే మనం క్రీడా శాఖలో కూడా రాజకీయ ఇన్వాల్వ్మెంట్ చూడాల్సిన పరిస్థితి. కాదేది కవితకు అనర్హం అన్నట్లుగా వీళ్ళు కూడా దేంట్లో కూడా మేము ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండము, కాదేది మాకు అనర్హం, మేము చేసే అవినీతికి అడ్డగోలుగా దోచుకోవటానికి కానీ భయపెట్టడానికి కానీ ప్రాణాలు సరే తీసేయటం. వాళ్ళ ఎంపీనే చంపైపోయారు కదా. కాబట్టి క్రీడారంగం నిజంగా ఈ రోజున పిల్లలు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. మొన్న డిఎస్సి ఎగ్జామ్ చూసాం. మరి టీచర్లు ఎంత గొప్పగా నారా లోకేష్ గారు ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఎమ్మెల్యేలకు స్పెషల్గా బస్సు వేసి మరి ఆ ప్రోగ్రామ్ని నిర్వహించారు చూసాం. మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో మరి ఏ విధంగా ఈ క్రీడల్ని ఏ విధంగా వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు ఆడుకున్నారు, ఆడుదాం ఆంధ్రని ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాలతో కాదు క్రికెటర్లతో సహా వాళ్ళ జీవితాలతో ఆటలాడారు. మరి ఈ రోజున అసలు నాయకుడు అంటే ఎలా ఉండాలి, నాయకుడు ఏ విధంగా ఉంటే ఆ వ్యవస్థ బాగుండిద్ది అన్నదానికి నిలువెత్తు నిదర్శనంగా నారా లోకేష్ గారు ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.